ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామికి నమస్కారం చేసుకొని విష్ణు సహస్రనామం చెప్పుకుందాము. మొన్న వారము ఈశ్వరో విక్రమీ ధన్వి మేధావి విక్రమః క్రమః అనుత్తమః దురాదర్శః కృతజ్ఞః కృతిః ఆత్మవాన్ అని ఇది రెండు రకాలుగా చెప్పుకున్నాం. విష్ణు పరంగా చెప్పుకున్నాం, కొంత రామపరంగా చెప్పుకున్నాము. ఇవాళ మళ్ళీ కొంచెం ఒకసారి గుర్తు చేసుకొని 10వ శ్లోకం చూసుకుందాము. ఈశ్వరః, ఇక్కడ మనం తేడా కొద్దిగా చూసుకున్నాం కదా. ఈశానః అన్నప్పుడు దానికి అర్థమేమి, ఈశ్వరః అన్న దానికి అర్థమేమి అని. ఇక్కడ ఏంటంటే ఈశత్వము ఆయన సహజ స్థితి కాబట్టి ఆయన అందరి మీద ఆధిపత్యం కలిగి ఉండి ఏం చేస్తారు అంటే ప్రాణాలను ఇస్తారు. ఆయనే ప్రాణమై ఉంటారు. ఆయన అందరికన్నా ముందు ఉన్నారు, జ్యేష్ఠ, అందరికన్నా గొప్పవారు, శ్రేష్ఠ, మనందరికి తండ్రి అయిన వారు. హిరణ్య గర్భులు, భూగర్భము అన్నప్పుడు భూమి దగ్గర నుంచి, మాధవ అన్నప్పుడు ఆయన గుండె దగ్గర ఆకాశం వరకు. కాబట్టి ఆయన ఇక్కడ భూగర్భ మాధవ అన్నప్పుడు భూదేవి లక్ష్మీదేవితో కలిసి ఉన్న మన హిరణ్య గర్భుడైన మధుసూదనుడనే కాకుండా భూమి నుంచి ఆకాశం వరకు ఆ పైన కూడా వ్యాపించి ఉన్న మన మధుసూదనుడి గురించి చెప్పుకున్నాము. మధుసూదనుడి గురించి కనీసం 6 రకాల అర్థాలు చెప్పుకున్నాం మనం పోయినసారి. కొంతవరకైనా గుర్తుంది అనుకుంటున్నాను. మళ్ళీ ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ చెప్పుకుందాము. కాబట్టి అటువంటి స్వామి, ఆయన ఉన్నదంతా మనకి ఇస్తారు, ఈశానః. అయితే మన పైన ఆధిపత్యం ఉన్న స్వామి మనల్ని, ఆయనని దాటి మనం పోలేము. ఆయన ఏదైనా ఒక సిస్టమ్ పెడితే ఆ సిస్టమ్ ని మనం దాటిపోలేం. కాబట్టి ఆ విషయం గురించి చూస్తున్నాము. ఈశ్వరః, ఆయన అందరిపైన ఉన్నవారు, ఆధిపత్యం కలిగి ఉన్నవారు, ఈ ఐశ్వర్యంతో సహా ఈశ్వరత్వం కలిగిన వారు. ఆయన విక్రమి, పరాక్రమం కలిగిన వారు. ధన్వి, ఆయన ధనుస్సును పట్టుకొని ఉన్నవారు. ఆ శారంగమన్న ధనుస్సుని ఇక్కడ ఒకసారి తలుచుకొని నమస్కారం చేసుకుందాం. అలాగే మన మనసు అన్న ధనుస్సును కూడా ఆయన చేతిలోనే పెట్టి మనం తర్వాత నామాలు చూసుకుందాము. మేధావి, ఆయన ఎంతో తెలివి కలిగిన వారు, మేధస్సు కలిగిన వారు. అందువల్లే ఆయన ఇంత సృష్టి రచన చేసి నడిపించగలుగుతున్నారు. అసలు ఆగడం అనేది లేకుండా, ఆపడం అనేది లేదు. మనం చూస్తున్న మన సూర్యుడి చుట్టూ ఉన్న గ్రహాలు, నక్షత్రాలు, వీటిని సృష్టి చేసి మళ్ళీ ఇవన్నీ లయమైపోయిన తర్వాత కొన్నాళ్ళు ఏమీ ఉండదు, అంతా ఆయనలోకి వెళ్ళిపోతుంది అని చెప్పుకున్నాం కదా. అది మనకు వరకు తెలిసిన మన సృష్టి వరకు. ఇటువంటివి కొన్ని కోట్ల సృష్టిలు నడుస్తూనే ఉంటాయి. ఒక కొత్త సృష్టి ఆవిర్భవిస్తుంటుంది, కొన్ని వెళ్ళిపోతుంటాయి, కొన్ని వస్తుంటాయి, కొన్ని నడుస్తూ ఉంటాయి. ఆ రకంగా జరుగుతూనే ఉంటుంది. ఒక క్షణం తీరిక లేకుండా పని చేస్తూ ఉంటారు. ఇంత పని ఆయన ఒక్కరే నడిపించుకోవాలి అంటే ఎంత మేధస్సు కావాలి. కాబట్టి ఆయన విక్రముడు, ఆయన మహాపరాక్రమం కలిగిన వాడు. ఇక్కడ విక్రమి, ఇక్కడ విక్రమః అని రెండు ఉన్నాయి. ఒకదానికి విక్రమః అంటే విక్రమి అంటే ఆయన విక్రమించి పని చేస్తారు, ఆయన ఒక్క నిమిషం ఆగకుండా. విక్రమః అంటే ఆయన పరాక్రమం కలిగిన వారు. కాబట్టి ఇక్కడ ఈశానః ఈశ్వరః చూసినట్టు ఇక్కడ విక్రమి అన్నప్పుడు పరాక్రమం కలిగిన వారు దాన్ని ప్రదర్శించగలుగుతారు కూడా. ఆయన క్రమః, ఒక పద్ధతిలో ఆ పరాక్రమాన్ని, ఆ మేధస్సుని కలిపి ఆయన ఒక పద్ధతిలో, ఒక క్రమంలో ఆయన ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటారు. కాబట్టి ఆయన క్రమః. పైగా క్రమము అన్న దానికి అర్థము ముందుకు వెళ్ళడము అని కూడా ఉంది. ఒక క్రమం ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం క్రమంగా ముందుకు వెళ్తూ ఆయన ఒక క్రమము, ఆర్డర్ ని మన ప్రపంచాలన్నిట్లలో నడిపిస్తూ ఉంటారు ఆయన. కాబట్టి ఆయన క్రమః. అయితే మొత్తం ప్రపంచాలు సేమ్ టు సేమ్ మ్యాచింగ్ లాగా కట్ కాపీ పేస్ట్ చేస్తారా? ఇప్పుడు మన దగ్గర మనకు ఒక సూర్యుడు ఉన్నాడు, మన గ్రహాలు మనకున్నాయి, మన ప్రాణాలు మనకున్నాయి, మన జీవులు, మన లోకం మనకున్నది. ఇటువంటి లోకాలు కాపీ చేసి మళ్ళీ వేరే చోట పేస్టింగ్ చేస్తారా అని మనకు అనుమానం రావచ్చు. అయితే దాని గురించి మనకు ఎక్కువ తెలీదు. పక్క లోకాల గురించి మనకు స్వామి ఎంత చెప్తారో అంతవరకే తెలుస్తుంది. వేరే బ్రహ్మాండాల గురించి మనకి ఎట్లా తెలుస్తుంది? కాబట్టి అయితే ఒక్కొక్క చోట మనకు ఒక్కొక్క రకం. ఇప్పుడు రామాయణమే ఉందనుకోండి, ఒక చోట కుంభకర్ణుడిని లక్ష్మణుడు చంపాడు అని రాసి ఉంటుంది. ఒక చోట కుంభకర్ణుడిని, రావణాసురుడిని ఇద్దరిని మన రాముల వారే చంపేశారు అని ఉంటుంది. అట్లా ఎట్లా జరుగుతుంది అంటే వేరే వేరే కాలాల్లో, యుగాల్లో జరగచ్చు. వేరే వేరే యూనివర్సెస్ లో కూడా, బ్రహ్మాండాల్లో కూడా జరగచ్చు. అంతా ఒకలాగా ఉండదు, కొద్ది తేడాలు ఉంటాయి. కానీ ముఖ్యమైనది ఎంతవరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉండాలో అట్లా ఉంటుంది.
మిగిలిన వాటిల్లో కొంచెం కొంచెం తేడాలు ఉండొచ్చు. కాబట్టి అవి కూడా అనుకుంటూ మనం ముందుకు వెళ్దాము. ఆయన అనుత్తమ, ఆయనను మించిన ఉత్తమమైన వాళ్ళు లేరు. ఇక్కడ తరతమ భేదాలు తమము తరము అని కనపడగానే వెంటనే మనము అది అర్థం చేసుకోవాలి. ఆయనని మించిన ఉత్తములు ఇంకొకళ్ళు లేరు. ఆయన దురాదర్శుడు, ఆయన ఉత్తముడు, అంతా మనకిస్తాడు, మనలోనే ప్రాణం పెట్టుకొని ఉంటాడు, మనమే ఆయన ప్రాణం అనుకుంటాడు. కానీ ఆయనని దాటి మాత్రం పోవడానికి లేదు. ఆయన కృతజ్ఞ, కృతజ్ఞత అంటే చేసిన మేలు మర్చిపోని వాడు. మనం ఆయనకి ఏం చేస్తాం? మేలు ఆయనే కదా మనకు చేసేది. అంటే మనం మనం చేసే మేలు ఏంటంటే, స్వామి నాకు ఈ కష్టం వచ్చింది, హెల్ప్ చేస్తావా అని ఏ భాషలో అడిగినా సరే, అయ్యయ్యో అడిగించుకున్న దాకా నేను వెయిటింగ్ చేశానే అని టెన్షన్ పడి, నన్ను కాబట్టి అడిగాడు వీడు, నన్ను ఎంత నమ్మాడు, నావాడు కాబట్టి నన్ను నమ్మి నన్ను అడిగాడే హెల్ప్ అని చెప్పి తట్టుకోలేని ఆర్తికి లోనవుతాడు. కాబట్టి ఆయన కృతజ్ఞ. ఇదే విషయాన్ని రామావతారంలో ఆయన చాలా సార్లు చూపిస్తాడు. ఏ చిన్నది ఎవరో ఆయనకు చేసిన ఏ ఒక్కసారి ఆయన్ని తలుచుకున్నా, ఆయనకి ఎన్నాళ్ళు తలుచుకొని అటువంటి కృతజ్ఞత కలిగిన వాడు. ఇంకొక అర్థం ఏంటంటే, కృతజ్ఞ అన్నదానికి జ్ఞా అంటే జ్ఞానం అని చెప్పుకుంటున్నాం కదా, కృతము అంటే జరిగిన పని. ప్రపంచంలో ఈ మొత్తం బ్రహ్మాండాల్లో ఎక్కడ ఏ పని జరిగినా ఆయనకి ఆ విషయం గురించిన జ్ఞానం కలిగి ఉంటాడు. కాబట్టి ఆయన కృతజ్ఞ. ఆయనకు అన్ని తెలుసు, లోపల తెలుసు, బయట తెలుసు. కాబట్టి కృతజ్ఞ. ఆయన కృతి, ఆయన పని కూడా ఆయనే. యాక్చువల్ గా పనుల గురించి ఆయన జ్ఞానం కలిగి ఉండడం కాదు, ఆ పని కూడా ఆయనే అయి ఉంటాడు. ఆయన ఆత్మవాన్, ఆయన మహా ఆత్మవంతుడు. అయినా కూడా అంత మనకు లొంగి ఉంటాడు మన మీద పిచ్చి ప్రేమ వల్ల. కాబట్టి ఆయన ఆత్మవంతుడు. ఆయన ఇంకొక అర్థం ఏంటంటే, రెండు అసలు చెప్పేసుకున్నాము. రెండు అర్థాలు ఆత్మవాన్లో మనందరినీ కలిగి ఉన్నాడు. ఇన్ని ఆత్మలు ఆయనలోనే ఉన్నాయి కాబట్టి ఆయన ఆత్మవంతుడు. పైగా గొప్ప ఆత్మ కలిగిన వాడు, మనందరి మీద పిచ్చి ప్రేమ ఉన్నవాడు కాబట్టి ఆయన ఆత్మవంతుడు అని ఈ నామాలకి మళ్ళీ ఒకసారి అర్థం చెప్పుకొని, ఈశ్వర విక్రమీ ధన్వి మేధావి విక్రమ క్రమ అనుత్తమ దురాదర్శ కృతజ్ఞ కృతి ఆత్మవాన్ అని చెప్పుకొని ఇవాళ మళ్ళీ కొత్త నామాలు కొన్ని చెప్పుకుందాము. సురేశ శరణం శర్మ విశ్వరేతా ప్రజాభవ అహహ సంవత్సర వ్యాళ ప్రత్యయ సర్వదర్శన. ఇక్కడ అహ సంవత్సరో అన్నప్పుడు అహహ సంవత్సర అని చదువుకోవాలి. అది విడదీసే పద్ధతి మనం చెప్పుకున్నాం కదా విసర్గ సంధి సూత్రాల్లో. ఈ సా ఏమవుతుందంటే, సాకు ఉన్న సా ఒత్తు ఈ అహహ పక్కన విసర్గం అవుతుంది. అప్పుడు ఇది ఉత్త సంవత్సరం అవుతుంది, ఇది అహహ అవుతుంది. విడదీసేటప్పుడు అట్లా చూసుకోవాలి. కాబట్టి సురేశ ఆయన, ఇక్కడ మళ్ళీ సాకు సకారం ఒత్తున్నది. ఈ ఒత్తుని మళ్ళీ ఈ సురేశలో సకారానికి పక్కన విసర్గం పెట్టుకోవాలి. ఆయన సురేశ, సురులకు అంటే దేవతలకు ఆయన ఈశ్వరుడైన వాడు. మామూలు మనుషులకే కాదు, సురులకు అందరికీ ఈశ్వరుడైన వాడు. కాబట్టి బ్రహ్మదేవుడితో సహా ప్రతి వాళ్ళు ఆయనలో నుంచే వచ్చిన వాళ్ళు, ఆయనకి ఈశత్వం కలిగి ఉన్నాడు. ఆయన శరణం, ఆయనే మనకు శరణు. ఆయన శర్మ అంటే శం అన్నప్పుడు మనము సుఖములు, శుభములు, మంగళములు, ఐశ్వర్యములు అని చెప్పుకున్నాం కదా. వాటికి కేంద్ర స్థానమైన వాడు, అవి కలిగి ఉన్నవాడు. ఇదే సకారం దగ్గర నుంచి శం అన్న మూలధాతు రూట్ నుంచి మనకి శర్మ, శంభు, శంకర అన్న నామాలన్నీ అక్కడి నుంచే వస్తాయి. శం కరోతి, శం అంటే సుఖాలని, మంగళములని, సుఖములని కలిగించువాడు కాబట్టి ఆయన శంకరుడు. శర్మ అంటే ఆ శర్మమే, సుఖమే తానైన వాడు. మంగళములు, శుభములు ఏవైతే ఉన్నాయో అవన్నీ తానైన వాడు. శంభు అంటే వాటికి ఉత్పన్న స్థానమైన వాడు అని కొద్ది తేడాలతోటి ఈ నామాలన్నిటికీ మూలము ఆ శం అన్నదనమాట. సుఖము, శుభము, మంగళము ఇట్లాంటి మాటలన్నీ. కాబట్టి అవి తానైన వాడు. ఆయన ఏం చేస్తాడు ఇటువంటి వాడు అంటే, విశ్వరేతాహ ప్రపంచాలు మొత్తం, ఈ విశ్వం అంతటికి మొత్తం ఇన్ని కొన్ని కోట్ల బ్రహ్మాండాలకి ఆయనే రేతస్సు. ఆయన వల్లే మొత్తం ప్రపంచాలు ఉద్భవించాయి. ఆయన ప్రజాభవ, మొత్తం ప్రాణులలో ఉంటాడు, విశ్వంలో ఉంటాడు, ఆయన ప్రాణులలో ఉంటాడు. తర్వాత అహహ, ఆయన దినము అంటే ప్రొద్దున అయి ఉంటాడు. లేదా రోజు అహం అయి ఉంటాడు. ఇక్కడ అహం అన్నప్పుడు మనం ఒక రోజు అని తీసుకుందాం.
సంవత్సర సంవత్సరము ఆయనే, అహాలుగా సంవత్సరాలుగా, రోజులుగా సంవత్సరాలుగా ఉంటూ ఆయన వ్యాళ కాల సర్పంగా ఉంటాడు. ఆయన ప్రత్యయ, ఆయనకి ఎదురు తిరిగే వాళ్ళు లేరు. ప్రత్యయ, ఆయన అన్ని చూడగలరు. ప్రజ్ఞ, ఆయన టాలెంటెడ్ పర్సన్ ఇవన్నీ చేయడానికి. సర్వదర్శన, అన్నిటినీ దర్శించగలిగిన వాడు. ఇవి జనరల్ గా పై లెవెల్లో అర్థాలు. ఇప్పుడు మనం కొంచెం లోతుగా చూద్దాం. మళ్ళీ మనకు ఒక్క అర్థం మనకి సరిపోదు కదా దేనికైనా. ఆయన సురేశ, ఇది మాత్రం మనకు తెలుసు కదా. మొత్తం సురుల కంటే ప్రాణులకు ప్రాణుల పైన ఉన్న వాళ్ళకి, వాళ్ళ పైన ఉన్న వాళ్ళకి అందరికీ ఆయన ఈశ్వరుడు. తర్వాత ఆయన శరణం అని చెప్పుకున్నాం కదా. అయితే ఈయన అందరికి ఈశ్వరుడయ్యి మనమందరం ఆయన్ని శరణాగతి వేడాలి అంటే ఎందుకు వేడతాము అని చూసుకోవాలి కదా. శరణము అని ఎందుకు అంటాము అంటే, శృణాతి అన్న అర్థము కష్టం రావడము లేదా దాన్ని తప్పించడము అని అర్థం. కాబట్టి మనకేదైనా కష్టం వస్తే తప్పించడం కోసం అని చెప్పి శరణాగతి. తర్వాత శర్మము అన్నప్పుడు మనము సుఖములు, మంగళములు. ఇంకొక అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా చల్ల వస్తువుని పట్టుకుంటే, మనం ఏదైనా ఒక వస్తువుని పట్టుకుంటే అది చల్లగుంది అని మనకు అనిపిస్తుంది కదా చేతికి. అయితే సైన్స్ లో వాళ్ళు ఏం చెప్తారంటే, అది చల్లగా లేదు వస్తువు, కానీ నీ చేతిలో ఉన్న వేడిని దానికి వెళ్ళి నీ చేయి చల్లగా నీకు అనిపిస్తుంది అని చెప్తారు అట్లా తిరిగేసి. శర్మ అన్నప్పుడు శర్మలు, సుఖములు, మంగళములు అంతా మంచి ఉన్నప్పుడు అక్కడ చెడు అనేది ఉండదు, కష్టం ఉండదు, వైలెన్స్ ఉండదు. కాబట్టి లేకపోవడం అంటే కష్టం లేకపోవడాన్ని స్థితి అని కూడా చెప్పుకున్నప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్తే కష్టం తీసేస్తాడు అని అర్థం. ఆ రకంగా శర్మము ఇవ్వగలిగిన వాడు అంటే మంగళములు ఇచ్చేవాడని ఒక అర్థమే కాదు, కష్టాలు తీసేస్తాడు కాబట్టి శరణం అని చెప్పి వెంటనే శర్మ అని చెప్పడానికి ఆ రెండిటికి కనెక్షన్ అది. తర్వాత ఆయన విశ్వరేత. ఇంకొకటి ఏంటంటే, మొత్తం అందరము ఆయనలో నుంచే మనం బయటకు వచ్చాం కాబట్టి అప్పుడు మనం అందరం ప్రజాభవ, మళ్ళీ ప్రజలందరము ఆయనే మన పుట్టుక స్థానంలోకి వెళ్ళిపోతాం కాబట్టి లయమైపోతాము. ఇక్కడ విశ్వరేత ప్రజాభవ అన్నప్పుడు విశ్వం మొత్తానికి ఆయనే ఉద్భవ స్థానము అని చెప్పుకొని, ప్రజాభవ అన్నప్పుడు ఆయన మనందరిలో ఉంటారు అని ఇందాక చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆయనలో నుంచి మనం వచ్చినప్పుడు ఆయనలోకి వెళ్ళిపోతాము అని చెప్పుకునేటప్పుడు ప్రజాభవ అని చెప్పి మనము అభవ, ప్రజా అభవ అని చెప్పి దాన్ని చదువుకుంటున్నాం అనమాట. ఇక్కడ అహహ అన్న నామానికి ఇంకొక అర్థం కూడా ఉంది. తక్కువ అనేది లేదు అని అర్థం. తక్కువ అనేది అది లేకపోవడం, కొంచెం అనే దానికి అర్థం తెలియకపోవడం ఉన్నది ఓన్లీ మన స్వామికి. కాబట్టి ఆయన అహహ. మనం పోని పగలు అనుకున్నాం అనుకోండి, దాన్ని పగలు అనుకుంటే మనం బుద్ధి మళ్ళీ యాక్టివ్ అయ్యి మనం లేచి పనులు చేసుకోవడం మొదలుపెట్టి, నిన్న రాత్రి పడుకునేటప్పుడు అన్ని మర్చిపోయి పడుకున్నప్పుడు పొద్దున అన్ని గుర్తు చేసుకొని జ్ఞానం కలిగి మనం అక్కడి నుంచి పనులు స్టార్ట్ చేస్తాం కదా. కాబట్టి ఆ రకమైన జ్ఞానానికి కూడా అహహ అని పేరుంది. కాబట్టి ఈయన అహహ అన్న పేరుతోటి 2 పనులు చేస్తాడు. మన జ్ఞానాన్ని ప్రచోదనం చేస్తాడు. రెండోది ఆ ప్రచోదనం చేసిన జ్ఞానంతో ఆయన మనతోటి పనులు చేపిస్తాడు. కాబట్టి ఇక్కడ అహహ అన్నప్పుడు మళ్ళీ మనం మొన్న చెప్పుకున్నాం కదా, సూర్యుడిలాగా మొత్తం గాయత్రి మంత్రం లాగా ఆయన పొద్దున్నే మనల్ని నిద్ర లేపినట్టు ఆయన మన బుద్ధిని కూడా ప్రచోదనం చేస్తాడు. కాబట్టి ఆయన అహహ అని చెప్పుకుంటాం అనమాట. తర్వాత సంవత్సర. ఇక్కడ సంవత్సరం అంటే ఒక సంవత్సరము అని చెప్పుకుంటున్నాం కదా, 365.5 రోజులు అనేది చెప్పుకుంటాం. అయితే ఆ సంవత్సరంలో మళ్ళీ వస్ అన్న ధాతువును బయటికి ఉన్నవన్నీ మనం బయటికి తీస్తుంటాం కదా, వసించి ఉండడము అని చెప్పి. వసించి ఉండడం అంటే నివసించడము. కాబట్టి ఇందులో సమ్ అంటే చక్కగా వస్ వసించి ఉన్నవాడు అని చెప్పి అందులో నుంచి తీసామనుకోండి, అప్పుడు ఆయన ఉండి ఏం చేస్తాడు, ఆహాహా అని నాలో బుద్ధిగా ఉండి నా బుద్ధిని ప్రచోదనం చేసి పగలు రాగా తెల్లవారినప్పుడు నా మనసు మళ్ళీ ప్రచోదనమై బుద్ధి మళ్ళీ మెలకు వచ్చి నేను నా పనులు మొదలు పెట్టినట్టు ఆయన నాలో వసించి ఉండి ఏం చేస్తాడు అంటే, నా బుద్ధిని ప్రచోదనం చేసిన తర్వాత నన్ను ఆయన వైపుకి నడిపిస్తాడు. అందుకే మనం నిన్ననే చదువుకున్న మన భగవద్గీతలో ఆయన చెప్తున్నాడు కదా, బుద్ధి యోగం చెప్తా విను అర్జున, ఇప్పటిదాకా నీకు సాంఖ్యం చెప్పాను కదా, ఈ బుద్ధి యోగాన్ని పెట్టుకొని నువ్వు కర్మయోగాన్ని, నిష్కామ కర్మాన్ని చేస్తే నా దగ్గరికి వస్తావయ్యా, చాలా సింపుల్ మెథడ్ అని చెప్పాడు కదా నిన్న. ఆ పని ఇక్కడ చేస్తున్నాడు. ఈ అహహ సంవత్సర అన్న
ఈ 2 నామాల్లో అదే పని చేస్తున్నాడు. భగవద్గీతలో ఉన్న ఆ శ్లోకాన్ని దీనికి కలుపుకుంటే మనము అప్పుడు ఏం తెలుస్తుందంటే ఆయన అవసరమైనప్పుడు అహహ అన్న నామం దగ్గర అవసరమైనప్పుడు మన బుద్ధిని అటువైపు తిప్పుతాడు. అంతవరకు ఏదో 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళ వరకు మనం ఏం చేస్తామంటే నడుస్తుందా జీవితము, తిన్నామా పడుకున్నామా తెల్లవారిందా టైప్ లో ఏదో ఉద్యోగం చేసుకుంటాం, డబ్బులు తెచ్చుకుంటాము, సామాన్లు కొనుక్కొచ్చుకుంటాం, వంట చేసుకుంటాం, తింటాము, పడుకుంటాం. అట్లా కాకుండా ఒక్క టైం ఉంటుంది. ఎందుకో ఒకరోజు ఎవరైనా ఒక మాట అంటారు, లేకపోతే ఎవరో దేనికో దానికి, లేకపోతే టీవీలో ఏదైనా ప్రవచనం వింటాం, ఏదో ఒక దానికి మన మనసు వెంటనే ఇటు సైడ్ తిరుగుతుంది. ఇంకా అప్పుడు కొంచెం లోతుగా విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు, భగవద్గీతలు అవన్నీ చదవాలన్న ఉత్సాహం వస్తుంది. అది ఆటోమేటిక్ గా మనకే వచ్చింది అనుకుంటే కామెడీ లాగా ఉంటుంది. నేనే అట్లా చేస్తాను అని ఆయన భగవద్గీతలోనే చెప్పాడు. మీకు ఎప్పుడు అవసరమో అప్పుడు మీ మనసుని ఇటువైపుకి నేనే తిప్పుతాను. ఏ కొంచెము మీరు ప్రయత్నం చేసినా కూడా అది వేస్ట్ అయిపోదు అర్జున. ఒకవేళ ఈ శరీరంలో ఆ సిద్ధి సాధించకుండా శరీరం పడిపోతే నెక్స్ట్ మళ్ళీ అవసరమైన శరీరం నేనే ఇస్తాను. ఇచ్చి అవసరమైన టైంకి నీకు ఏ సమయం వచ్చిందో ఆ టైంలో నీ మనసును మళ్ళీ ఇటువైపు తిప్పి అక్కడి నుంచి సాధన ముందుకు వెళ్ళడానికి చేస్తాను అని ఆయన 6వ చాప్టర్ లో చెప్పాడు కదా. ఆ 2 నామాలకి కూడా ఇదే అర్థం. ఆహాహా ఆయన మన మనసు అటు తిప్పి మనలో వసించి ఉన్నవాడు మనకి ఆ వైపుకు దారి చూపిస్తాడు. దారి ఎట్లా చూపిస్తాడంటే వ్యాళహ, వ్యాళము అన్నదానికి చాలా అర్థాలు ఉన్నాయి. మనకి మామూలు డిక్షనరీలో చూసుకుంటే పాము అనుంది, ఏదో పులి సింహం అనుంది, చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ వ్యాళము అహహ సంవత్సర వ్యాళం అన్నప్పుడు ఇక్కడ మనము కాలసర్పం అని చెప్పుకుంటాము, అది ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇప్పుడు వ్యాళము అంటే లీడర్ అని అర్థం, దారి చూపించేవాడు, గైడ్ అని అర్థం. కాబట్టి అహహ అని నాలో ఉండి, అహహ అని సంవత్సరంలో వసించి నాతో ఉండి, అహహ అని నన్ను ప్రచోదనం చేసి వ్యాళంగా నా ముందుండి నన్ను నడిపిస్తాడు. ఇప్పుడు ఇంత చదువుకోవాలంటే నిజంగా నేను ఒక్కదాన్ని కూర్చొని చదువుకోగలనా? ఇప్పుడు ఏదో ఆంజనేయ స్వామి, కృష్ణ పరమాత్మ, రామచంద్రుల వారు, అమ్మవారు పక్కన కూర్చొని నన్ను నా చేత ఇవన్నీ చదివిపిస్తున్నారు, అర్థం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నాకు తెలుస్తుంది. సొంతంగా ఎవరికి వాళ్ళు చేసుకోవాలంటే ఎవరి బుర్ర వాళ్ళకి వెలిగి వాళ్ళు బాగా తెలివితేటలతో ఇవన్నీ చదివి అర్థం చేసుకుని ఎక్కడికో వెళ్ళిపోవాలంటే అయ్యే పని కాదు. కాబట్టి నా ముందుండి వ్యాళంగా నడిపిస్తూ, నాలో ఉండి వత్సరంగా, నాలో బుద్ధిని ప్రచోదనం చేసుకుంటూ అహహగా ఆయనే ఉన్నారు. కాబట్టి ఇంత లోతైన అర్థాలు ఉన్నాయి అహ సంవత్సరం వ్యాళహకి. ఊరికే అహము అంటే పగలు, సంవత్సరం అంటే ఒక ఇయర్, వ్యాళం అంటే కాలసర్పం అని చెప్పుకోవచ్చు. కానీ ఈ నామాలకి విష్ణు సహస్రనామంలో ఆ అర్థాల కన్నా లోతైన విషయం ఉన్నది అక్కడ, భగవద్గీతతో సహా కలిపి చూసుకోవాలి. కాబట్టి ఆ రకంగా ఆయన అహ సంవత్సర వ్యాళహ అని చెప్పుకుంటున్నాము. పైగా దీనికి ఇంకా వేరే ఇంకొక అర్థం కూడా ఉంది. వ్యాళహ అన్నదానికి అందరినీ తన వాళ్ళు అనుకునేవాడు. ఇది వ్యాళ అని అన్నదాన్ని 3 రకాలుగా విడదీస్తే వా ఆ ళ అని అవుతుంది. వా అంటే ఆయన స్పెషల్ గా నా వాళ్ళు పక్క వాళ్ళని కాకుండా, ఆ అంటే అన్ని రకాలుగా, లా అంటే అందరినీ తనతో ముందుకు తీసుకొని వెళ్ళేవాడు కాబట్టి లీడర్ అని దానికి అర్థం. అహ సంవత్సర వ్యాళహ, ఆయన ప్రత్యయ. మనము అటువంటి వాడు ఇంకొకటి లేడని చెప్పుకున్నాం కదా. బాగా జ్ఞానస్వరూపుడు, జ్ఞానస్వరూపమే కాదు ప్రజ్ఞాస్వరూపం. ఉన్న జ్ఞానాన్ని అప్లై చేయగలిగితే అది ప్రజ్ఞ కదా. ఉన్న జ్ఞానాన్ని ఉంచుకొని కూర్చుంటే ఏం లాభము? అది అప్లై చేయగలిగితే దాన్ని టాలెంట్ అంటారు. అటువంటి స్వరూపమైన ప్రత్యయ ఆయన జ్ఞాన స్వరూపుడు అని చెప్పుకుంటూ తిరుగుతుంటాం మనము. జ్ఞాన స్వరూపం అయితే అయింది, కానీ ఆయన ఉత్త జ్ఞానమే కాదు, ఆయన ప్రత్యయుడు, దాన్ని అప్లై చేయగలిగిన వాడు, దాన్ని వాడగలిగిన వాడు. కాబట్టి ఆయన ప్రత్యయుడు అని ఇంకొక అర్థం కూడా చెప్పుకొని, అందరినీ తన వాళ్ళుగా ఆయన ఆదరిస్తాడు అని మనము ఇంకొక అర్థం కూడా చెప్పుకొని, సర్వదర్శన, ఆయన సర్వాన్ని దర్శిస్తారు. మనకు ఆ విషయం తెలుసు ఆల్రెడీ. అయితే ఇంకొక అర్థం ఏంటంటే అందరికీ ఆయన దర్శనాన్ని ఇస్తాడు, రకరకాలుగా ఇస్తాడు. ఎన్ని రకాలుగా ఆయన దర్శనం ఇస్తాడంటే 3 రకాలుగా ఇస్తాడు. ఒకటి, నా మాంస నేత్రాలతో, నా స్థూల శరీరంతో నేను చూడడానికి వీలుగా నా చుట్టూ ప్రపంచంగా కనిపిస్తాడు. సూర్యుడిగా స్పెషల్ గా కనిపిస్తాడు, నా చుట్టూ ప్రపంచంగా కనిపిస్తాడు. ఒక్క నిమిషం టైం పెట్టుకొని చూస్తే ఒక పువ్వు చూసినా, ఆకు చూసినా, చెట్టు చూసినా, ఎండిపోయిన చిన్న పుల్లను చూసినా కూడా అంతటా దర్శనం ఇస్తాడు. ఆయన ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు. విశ్వం నేనే, విశ్వం నేనే, విశ్వం నేనే అని చెప్పుకుంటూ తిరుగుతాడు. రెండోది,
నా అంతరాత్మగా, నా మనసుగా, నా బుద్ధిగా నాలో మెదులుతూ ఉంటాడు, జ్ఞానంగా దీపంగా వెలుగుతూ ఉంటాడు. పైగా ఇవన్నీ కాక నేనే కావాలంటే చూడు, నేనే కావాలంటే చూడు అని మరీ కృష్ణావతారంలో అయితే వెంటబడి అందరికీ ఆ విశ్వరూపాలు చూపిస్తాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరుగా చూపిస్తాడు, ఒక్కొక్క టైంలో చూపిస్తాడు. ఆ ఒక్క విశ్వరూపం ఇంకో విశ్వరూపం లాగా ఉండదు. రకరకాల విశ్వరూపాలు వాళ్ళకి ఎంత కావాలో అంత ఫైనల్ గా మరీ విపరీతంగా ఎక్కువగా చూపించింది అర్జునుడికి. పాపం అర్జునుడైతే కళ్ళ నీళ్లు పెట్టుకొని ఏడుస్తాడు. అది పైగా ఆ సర్వదర్శన హాని అంత విశ్వరూపం చూపించే టైంలో మనము మన మామూలు శరీరం తట్టుకోలేదని ఆయనకు తెలుసు కాబట్టి ఆ దివ్య చక్షువులు కూడా ఇస్తాడు ఆయన. ఆ దర్శనం కూడా చేయించడానికి కావలసిన సామగ్రి కూడా ఆయనే ఇచ్చి, ఆ రకమైన వినడానికి, మరి ఆ శబ్దాలన్నీ వినడానికి చెవులు కావాలి, అర్థం చేసుకొని ప్రాసెస్ చేయడానికి బుద్ధి కావాలి. మనము అదేంటి ఆయన విశ్వరూపం చూపించడానికి దివ్య చక్షులు ఇచ్చాడు అనగానే కళ్ళు ఒకటి ఇచ్చాడు అనుకుంటాము. ఉత్త కళ్ళతోటి ఏం లాభము? ఆ మొత్తం డమడమ టపటప మొత్తం ప్రపంచాలు బ్రహ్మాండాలు చేస్తున్న విచిత్రమైన శబ్దాలన్నీ, అంత పెద్ద శబ్దాలు, అన్ని గొప్ప శబ్దాలు. ఆయన అసలే ఆయన మహాస్వనహ అని మనం ఇందులోనే చదువుకున్నాము నామం. అంత మహాస్వనాన్ని తట్టుకోలేని శబ్దాలను మనం వినాలంటే మరి చెవులు కూడా కావాలి. ఈ చూసినవి విన్నవి తట్టుకోవాలంటే మనకంత బుద్ధి కూడా కావాలి, అన్ని కావాలి. ఆయన స్పెషల్ కళ్ళు ఇస్తున్నాడు అంటే కళ్ళు, చెవులు, బుద్ధి అన్ని ఎంత కావాలో అంత కావలసినంత ఇస్తాడు. ఇచ్చి ఆయన దర్శనం మనకి ఇస్తాడు. కాబట్టి ఆయన సర్వదర్శన. ఆయన అన్ని చూస్తారు, ఆయన కూడా మనకి ఆయన దర్శనాన్ని సర్వము ఇస్తారు. మనకి చూసే శక్తి ఎంత ఆ సమయానికి ఉంటే అంత చూడగలుగుతాము, మిగిలింది చూడలేము. మనకు అవసరం వచ్చింది మనం చూడాలి అని అనుకున్నప్పుడు ఆయనే ఆ జ్ఞానాన్ని కూడా, కావలసిన వస్తు సామాగ్రి కూడా ఆయనే అయ్యి ఆయన మన చేత అవన్నీ చూపిస్తారు. కాబట్టి ఆయన సర్వదర్శన. ఆయన కొంచెం కొంచెమే చూపిస్తారు. ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడు మరి మొత్తం నాకు అంతా చూపించవచ్చు కదా అంటే చూపించరు. ఇది చాలా లోతైన అర్థం ఉంది, అది చిన్న విషయం కాదు. అయితే ఇప్పుడు భగవంతుడిని మనం చూడడం, మనల్ని భగవంతుడు చూడడం ఇవి ముఖ్యం కాదు. ఇవి నడుస్తూనే ఉంటుంది. ముఖ్యం కాదని కాదు, అవి నడుస్తూనే ఉంటాయి. ఇంకొక విషయం కూడా ఉంది. ఆయన కాల స్వరూపంగా ఉంటాడు కాబట్టి కాలంగా మనకి వెనక జరిగిపోయినాయి కొంతవరకు తెలుస్తాయి, మనకు జరుగుతున్నాయి కొంతవరకు తెలుస్తాయి. మొత్తం అవి కూడా అన్ని తెలియదు. జరగబోయేవి అంతవరకు తెలియవు, కానీ కొంచెం తెలుస్తుంది. కొంచెం నెక్స్ట్ ఏం జరుగుతుందో కొంచెం తెలుస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోవిడ్ వైరస్ ఉంది. ఇప్పుడు రేపేమవుతుంది? ఈ నెల ఆఖరి వరకు అన్ని చోట్ల షాపులు, బండ్లు అవన్నీ మూసేశారు. మరి వచ్చే నెల ఏమవుతుంది అది తెలియదు మనకి. తర్వాత ఇప్పుడు ఈ వైరస్ ఈ నెలకి అయిపోతుందా, ఇంకా 2 నెలలు ఉంటుందా, ఇంకా ఇదే పరిస్థితి 2 ఏళ్లు నడుస్తుందా మనకు తెలీదు. ఇవన్నీ మనకి కనపడవు. అయితే ఆయన ఒక్కొక్కసారి కొంచెం కొంచెం అంటే బాగా మొత్తం మంచు కమ్ముకొని ఉంటే మొత్తం ప్రపంచం అంతా మన ముందు ఒక 2 అడుగులో, మన ముక్కు ముందు 2 అంగుళాలు ఎంత మనకు అవసరమో అంతే చూపిస్తారు. ఇప్పుడు మనం కార్లో వెళ్తున్నాం అనుకోండి, బాగా పొగ మంచు కమ్ముకొని ఉంటే కొంత 2 కార్ల ముందు వరకు ఏముందో కొంతవరకు కనిపిస్తుంది, అవతల కనిపించదు. మళ్ళీ మన కార్ కొంత ముందుకెళ్తే మళ్ళీ కొంచెం ముందుకు కనిపిస్తుంది. ఒక్కొక్కసారి మనం నడుస్తుంటే మంచు కురిసిన టైంలో కొంత ముందుకు కనిపిస్తుంది, లేదా రాత్రిపూట లైట్ పట్టుకొని వెళ్తే కొంచెం మన అడుగులు వేస్తున్న స్పేస్ లో కనిపిస్తుంది. అట్లా కొంచెం కొంచెమే ఎంత మనకు అవసరమో అంత చూపిస్తారు. మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా చూపిస్తే మనము అంతవరకు సరిపోయినంత జ్ఞానం ఒకవేళ ఆ సమయంలో లేకపోతే, ఆ ముందు జరిగేది ఏంటో తెలిస్తే మనము తప్పు నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మనకి ఎంత జ్ఞానం ఉంది, దానికి సంబంధించి ఎంత ముందు చూపు కావాలి, దానికి సంబంధించి ఎంత ఆలోచనలు మనకు అవసరమైతే ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాము అని ఆలోచించి ఆయన ఒక క్రమ పద్ధతి ప్రకారం ఇస్తారు. ఆ ముందేం జరుగుతుందో మనకి మొత్తం తెలిస్తే బాగుండు కదా అంటే దాని వల్ల హాని ఎక్కువ జరిగే అవకాశం ఉంది, లాభం తక్కువ ఉంటుంది. కాబట్టి సర్వదర్శన అన్నప్పుడు ఆ దర్శనానికి అంటే మనకు ముందేం జరుగుతుంది అని తెలవవలసిన సమయంలో ఎంత తెలవాలో అంతే తెలుస్తుంది. అంతకన్నా ఎక్కువ తెలిస్తే మనకు కష్టం అనుకున్నప్పుడు, మనకు అది శ్రేయస్కరం కాదనుకున్నప్పుడు చూపించరు. కాబట్టి సర్వదర్శన అన్నప్పుడు, ప్రత్యయ అన్నప్పుడు మనమంటే ఆయనకి చాలా ఇష్టం అని చెప్పుకున్నాం కదా. ఎందుకంటే అంత ఇష్టం మన మీద ఉంది కాబట్టి ఆయన ఈ దర్శనం చేయించేటప్పుడు ముందేం జరుగుతుంది, తర్వాత ఏమి, నువ్వెవరు అని మనకి, నేనెవరు అని నాకు తెలిసేది కూడా కొంతవరకే తెలుస్తుంది. నాకు ఆ సమయంలో ఎంత అవసరమో అంత, ఎక్కడ ఎంత పడితే అంత తెలిస్తే మొత్తమే రోడ్డు మీద పడిపోతాను.
ఈ నేనెవరో ఇంతకు ముందు 10 జన్మల్లో నేనేమిటి, తర్వాత 10 జన్మల్లో నేనేమిటి అని నాకు అర్థమైతే ఈ జన్మల గురించి నాకు అప్పుడు అంత ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసుకోలేకపోతే మొత్తం ఈ జన్మేమి, నా కూతురేమి, నా ఇల్లేమి అని వదిలిపెట్టి రోడ్డు మీద ఉంటా. కాబట్టి ఎంత కావాలో అంత, ఎప్పుడు కావాలో అంత చూపించేవారు కూడా. కాబట్టి ఆయన సర్వదర్శన అని చెప్పి ఆయన ఇవన్నీ నామాలు మళ్ళీ కలిసి ఉన్నాయి చూసారా. ఆహాహా ఆయన అని నాకు ప్రచోదనం చేసి నాలో వసించి ఉండి నాకు దారి చూపిస్తూ గైడ్ గా ముందు నడుస్తూ ఎంత అవసరమో అంత నా మీద ఎంతో దయతో చూపించేవారు అని ఈ నామాల గుంపుకి అర్థం. సురేశ శరణం శర్మ విశ్వరేత ప్రజాభవ అహ సంవత్సర వ్యాళ ప్రత్యయ సర్వదర్శన అని ఆయన గురించి చెప్పుకుంటూ ఈ సర్వదర్శనుడైన వాడు ప్రత్యయుడు, ఆయనని మనము నమ్మొచ్చు, ఆయన మీద మనం డిపెండ్ అయ్యి ఉండొచ్చు, ఆయన చాలా క్రెడిబిలిటీ కలిగిన వారు, ఆయన నమ్మిత నాశనం అయిపోతామేమో అని లేదు అని ఈ నామానికి ఒక ముఖ్యమైన అర్థం. ఈ నామాన్ని పెట్టుకునే నమ్మి చెడిన వాడు లేడు, నమ్మక చెడిపోతే పోతాడు అని చెప్పి మన రామదాసు గారు చాలా క్లియర్ గా రాసుకున్న పాటకి ఈ నామము అంత దగ్గరలో ఉంటుంది. నమ్మిన వాడు ఎప్పుడు చెడిపోడు అని. ఇదే విషయాన్ని పాపం ఆయనే నన్ను నమ్మినాడు ఎవడు చెడిపోడు అర్జున అని భగవద్గీతలో కూడా చెప్పుకున్నాడు. ఏమి పాడు కాదయ్యా, విపరీత పరిణామాలు ఏమీ ఉండవు, నమ్మి చూడు బాగుపడతావు అని చెప్పుకున్నాడు. కాబట్టి అటువంటి మనమందరం నమ్మగలిగిన వాడు, నమ్మదగ్గవాడు, మనందరం డిపెండ్ అవ్వచ్చు అనుమానం ఏం లేకుండా. అటువంటి వాడు మనకి ఏది శ్రేయస్కరమో అంతవరకు మనల్ని చూసుకోగలిగిన వాడు. కాబట్టి ఒకవేళ నాకేది శ్రేయస్కరమో నాకు ఆ సమయంలో అర్థం కాకపోతే పర్వాలేదు, మనం శరణం అని అడిగితే ఆయనే ఆ శ్రేయస్కరమైనది చూపించి మనకు ఆ శర్మములు ఇవ్వగలిగిన వాడు అని ఆ నామాలకి అర్థం చెప్పుకొని మనము తర్వాత నామాలు చూసుకుందాం. అజ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాది అచ్యుత వృషాకపి అమేయాత్మ సర్వయోగ వినిశ్రుత. ఇక్కడ మళ్ళా రకారాలు వచ్చినప్పుడు రచ్యుత రమేయాత్మ అని చదవం కదా, మనం మొన్ననే విసర్గ సంధి చూసుకున్నాము. ఈ రకారం ఎందుకంటే సర్వాదిహి అన్న దాంట్లో విసర్గం ఉంటుంది, ఆ విసర్గాన్ని అచ్యుతకి కలిపితే రకారం వచ్చింది. కాబట్టి విడదీసేటప్పుడు సర్వాదిహి అచ్యుత వృషాకపి అమేయాత్మ అని చదువుకోవాలి. అజహ ఆయన అజుడు అంటే పుట్టుక లేనివాడు. ముందు మామూలు అర్థాలు చూసుకుందాం. తర్వాత సర్వేశ్వర సర్వములకు ఈశ్వరుడైన వాడు, సర్వానికి ఈశ్వరుడైన వాడు. సిద్ధ పని, ఒక సిద్ధి సాధించవలసిన పని. సిద్ధి ఆ సిద్ధి కూడా ఆయనే. సర్వాది అన్నిటికీ ఆది అయిన వాడు. అచ్యుత చ్యుతి అంటే కిందికి జారి పడడం, అటువంటిది లేనివాడు. వృషాకపి వృషము అని ఎక్కడొచ్చినా సరే అది ధర్మము అని అర్థం. కాబట్టి ధర్మస్వరూపుడు. ఇక్కడ వృషాకపి అన్నప్పుడు ధర్మస్వరూపుడు అని అర్థం చేసుకొని మనము వరాహావతారాన్ని గుర్తు చేసుకుంటున్నాము. ఆయన అమేయాత్మ, ఆయన అంతులేని ఆత్మ. ఆయన్ని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. ఆయన సర్వయోగ వినిశ్రుత, ఇదంతా ఒకటే నామం. సర్వయోగులలో విస్తృతంగా ఆయన వ్యాపించి ఉన్న స్వామి. కాబట్టి ఇక్కడ సిద్ధము సిద్ధి అన్నప్పుడు యోగం గురించే మాట్లాడతాం కదా, యోగం ఉంటేనే సిద్ధి కావాలి మనకి. కాబట్టి అది ఒక అర్థం. ఇంకా కొన్ని అర్థాలు చూసుకుందాం. ఆయన అజహ అజుడు అంటే పుట్టుక అనేది లేనివాడు అని అర్థం కదా, అంటే ఎప్పుడు ఉండేవాడు అని అర్థం. పైగా ఈయనకి అజ అంటే అజ్ఞానాన్ని తీసేయగలిగిన వాడు అని అర్థం, చీకట్లను తీసేయగలిగిన వాడు అని అర్థం. పైగా అజ అన్న దానికి అర్థం ఏంటంటే ఆయన వైపుకి మనల్ని నడిపిస్తున్నాడు కదా ఇక్కడ పైన గైడ్ గా ఉండి, ఆ రకంగా మనం నడవడానికి శక్తి కూడా తానైన వాడు. ఇక్కడ ఆయన మనలో వసించి ఉండి ప్రచోదనం చేసి మనకి బుద్ధిని నిద్రలేపి మనకు దారి చూపించి తీసుకొని వెళ్తున్నాడు కదా. ఇంతా చేస్తానని ఎవరైనా చెప్తే ఇప్పుడేమొస్తానులే రేపు వస్తాను ఇంకెళ్ళు అని చెప్తే కష్టం అవుతుంది. అట్లా కాకుండా వెళ్ళడానికి శక్తి కూడా ఇచ్చి తానే మనల్ని తీసుకొని వెళ్తూ ఉన్నవాడు, నడిపిస్తూ ఉన్నవాడు. కాబట్టి ఇక్కడ గైడ్ గా ఆయన ముందు నడుస్తున్నాడు అంటే మనందరం హాయిగా వెనక నడుస్తున్నాం అని కదా, మనలో ఉండి మనం నడవడానికి కారణమైన వాడు కూడా. కాబట్టి అజ ఆయన సర్వేశ్వరుడు, ఆయన అంతటా ఉన్నవాడు, అందరిలో ఉన్నవాడు కాక ఆయన
సర్వేశ్వరుడు అని ఎందుకు అనుకుంటున్నామంటే వెంటనే ఆయన మనల్ని పట్టుకుంటాడు. మనము ఆయన ఉన్నాడు అని నమ్మి అటువైపుకి తిరిగితే వెంటనే మనల్ని పట్టుకుంటాడు, ఇంకా చేయి వదిలిపెట్టాడు. అక్కడి నుంచి మనం సిద్ధి సాధించిన దాకా వదిలిపెట్టాడు. కాబట్టి ఒక్కసారి పట్టుకున్నాడంటే ఇంకా వదిలే అవకాశమే లేదు. కాబట్టి ఆయన సర్వేశ్వరుడు. ఎందుకంటే సర్వులకు ఈశ్వరుడైన వాడు అయితే అయ్యాడు, కానీ ఇక్కడ మనకేమి అంటే ఆయన ఈశత్వాన్ని ఎందుకు ఉపయోగించుకుంటున్నాడు అంటే ఆయన ఈశత్వాన్ని ఉపయోగించుకొని ఈశ్వరుడిగా మనల్ని పట్టుకొని నడిపిస్తున్నాడు. చేయి పట్టుకొని వదిలిపెట్టడు. ఆయనకు ఆ లక్షణం లేదు ఒకసారి పట్టుకున్నాడంటే. సిద్ధ, ఆయన మనకి దారి, సిద్ధి సాధించడానికి దారి ఆయనే అయినవాడు. కాబట్టి ఆయన, అది ఒక అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే సిద్ధంగా ఉంటాడు. ఇప్పుడు ఈ సర్వేశ్వర నామానికి ఆ రెండో రకం అర్థం నేను ఎందుకు చెప్పానంటే ఒకసారి పట్టుకుంటే వదలడు, ఒక్కసారి ఆయన వైపుకి తిరిగామంటే ఇంక చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు, వదిలే ప్రశ్న లేదని ఎందుకు చెప్పాను రెండో అర్థం అంటే సిద్ధ అంటే దారి కదా. కాబట్టి ఆయనతో పాటు మనం నడుస్తున్నాం, ఆయన మనలో ఉన్నాడు నడిపిస్తున్నాడు. ఆయనతో పాటు మనం నడుస్తుంటే తండ్రి తల్లి చెయ్యి పట్టుకున్నట్టు చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. కాబట్టి ఆయన అట్లా పట్టుకొని మనల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి వెంటనే ఇంకా అసలు గ్యాప్ లేకుండా, కాబట్టి ఆయన సిద్ధ అని ఇంకొక అర్థం చూసుకొని సిద్ధిహి. అవతల సైడ్కి వెళ్తే చూసేదేంటి, మనము ఇంత ఆయన మనల్ని నిద్రలేపి తల దువ్వి బట్టలేసి అన్నం పెట్టి మనల్ని దారి పట్టించి చెయ్యి పట్టుకొని మనలో ఉండి పైగా శక్తిగా నడిపిస్తూ ఆ చివరి దాకా తీసుకెళ్తే అక్కడ ఉండేదేమి మళ్ళీ ఆయనే ఉంటాడు. కాబట్టి సిద్ధి కూడా ఆయనే, సిద్ధ కూడా ఆయనే. ఆయన సర్వాది, అన్నిటికీ ముందు ఉంటాడు, అన్నిటికీ ఆయనే కారణం. కాబట్టి కర్త, కారణము, క్రియ అన్ని ఆయనే. ఆయన అటువంటి సర్వాది. పైగా ఈ సిద్ధి సాధించినప్పుడు ఆ చివరిలో ఉండేది ఏమి అంటే ఫలస్వరూపంగా ఉన్నది కూడా ఆయనే. సర్వాది, సర్వ రకములైన క్రియలకు కర్మలకు ఆయన ఆదిగా ఫలస్వరూపంగా ఉంటాడు. ఆయన అక్కడే ఉంటాడు, మనం అక్కడికి చేరాలంతే. అయితే సర్వాది అని ఎందుకుంది ఇక్కడ? సిద్ధి సాధించిన తర్వాత ఫలస్వరూపం చివరికి కదా వచ్చేది. మరి ఆయన ఆదిగా ఉన్నాడు ఎందుకంటే ఆయన ఫలం ఎప్పుడూ అక్కడ ఉంది, మనం దాన్ని వెళ్ళి పట్టుకుంటున్నాం. మనం ఎంత ఓపికతోటి మన సాధన చేసుకుంటున్నాం ముందో వెనకో బట్టి, ముందో వెనకో వెళ్ళి ఆయనని పట్టుకుంటున్నాము ఆ ఫలాన్ని. కానీ ఆ ఫలం ఎప్పుడు ఉంది? సర్వాది, అన్నిటికన్నా ముందు ఆ ఫలం అక్కడ ఉంది. దాన్ని మనము నెమ్మది ఇప్పుడు వెళ్ళి సిద్ధి సాధించి పట్టుకోబోతున్నాం అనమాట. కాబట్టి అది సర్వాది. ఆయన అచ్యుత, ఆయనకి చ్యుతి లేదు, అక్కడి నుంచి పైనుంచి జారే ప్రశ్న లేదు. కానీ ఆయన మన కోసం కిందికి వస్తాడు. కాబట్టి ఇది కొంచెం కాంప్లికేటెడ్ పేరు. ఆయన పైనే ఉంటాడు కానీ మన కోసం కిందికి వస్తాడు. స్థాణు అని చెప్పుకున్నాం కదా ఆ రకంగా. ఎందుకు ఇక్కడ చ్యుతి లేకుండా ఉంటాడు? ఆయన స్థిరంగా ఉంటాడు కానీ మన దగ్గరికి వస్తాడు, పైగా పైన ఉంటాడు. అంటే మరి అన్ని రకాలుగా ఉంటాడు, పైన కింద మధ్యలో కూడా ఉంటాడు. కాబట్టి ఈ నామానికి అంత అందం. పైన ఉంటాడు, మనకన్నా కింద ఉంటాడు, మనతో పాటు ఉంటాడు, ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు, అంతటా ఉంటాడు. కాబట్టి అచ్యుత. మామూలుగా అచ్యుతి అన్నప్పుడు చ్యుతి లేనివాడు కిందికి జారుడు అని ఒకటి చెప్పుకొని ఊరుకోవచ్చు. కానీ చ్యుతము అన్నదానికి, అచ్యుతము అన్నదానికి ఫర్మ్ గా ఉండడము, సాలిడ్ గా కదలకుండా ఉండడము అనే అర్థం, అచలంగా. కాబట్టి కదలకుండా ఉంటాడు, పైగా పైన ఉంటాడు, కింద ఉంటాడు, మన కోసం కిందికి వస్తాడు, అసలు ఉండేది ఆయన పైన ఉంటాడు. కాబట్టి అచ్యుత, పైన ఉంటాడు, కింద ఉంటాడు, వెనక నుంచి తోస్తాడు, ముందు నుంచి లాగుతూ ఉంటాడు, పక్క నుంచి నడిపిస్తూ ఉంటాడు, మనలోనే ఉండి మనకి ఆ జ్ఞానాన్ని, శక్తిని రెండింటిని ఇస్తాడు. కాబట్టి అచ్యుత. కొన్ని నామాలకి మధుసూదన, మాధవ, అచ్యుత అన్నదానికి ఎక్కువ అర్థాలు ఎందుకు ఉంటాయంటే వాటిలో చాలా లోతైన అర్థాలు ఉంటాయి. అట్లాంటి వాటిని ఒక 20-24 బయటికి తీసి మళ్ళీ స్పెషల్ గా వాసుదేవ నామాలని చెప్తాం, ఎందుకంటే అందులో అంత లోతు ఉంటుంది. కాబట్టి తర్వాత ఋషాకపి. ఋషాకపి అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ధర్మస్వరూపము అని చెప్పి, పైగా వరాహ అవతారం అని చెప్పి. కాబట్టి ఈ ధర్మానికి, ఈ కపి అన్నదానికి ఊరికి నేను చెప్తున్నాను ఇంట్రెస్ట్ కోసం అని చెప్పి. వరాహం అనే అర్థం ఎట్లా ఉంది మనకి, దానికి వానరము అనే అర్థం ఉంది, సూర్యుడు అని అర్థం ఉంది, ఏనుగు అని అర్థం ఉంది, ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ధర్మానికి, ధర్మంతో కలిపినప్పుడు మనము ఇక్కడ మాత్రం వరాహ అవతారాన్ని గుర్తు చేసుకుంటున్నాము. ధర్మస్వరూపమైన స్వామి ఆయన అమేయాత్మ, ఆయన చాలా లోతైన
మనసున్నవాడు. ఆయన ఆత్మ ఎంత లోతో, ఆయన మనసు ఎంత లోతైందో అసలు ఎవరికి తెలీదు. ఆయన అడిగితే అర్జునుడు నాకు కూడా తెలీదు అర్జున అడిగితే అన్నాడు అని చెప్తాడు పాపం. అంతటి లోతైన మనసు కలిగిన వాడు, ఎంతో జ్ఞానం ఉన్నా కూడా, ఎంతో తెలివితేటలున్నా, అందరికన్నా మొత్తమే ఐశ్వర్యం అంతా ఆయనదే అయి ఉన్నా కూడా అంత పెద్ద మనసు కలిగిన వాడు. కాబట్టి ఆయన అమేయాత్మ. పైగా ఆయన ఎటువంటి వాడంటే లెక్క పెట్టడానికి లేకుండా ఉంటుంది. ఆయన దగ్గర ఏదున్నా ఎక్కువే ఉంటుంది. ఆయన దగ్గర పాపం కొంచెం అన్నది ఉండదు. ఆయన కొంచెం అన్న మాటకి అర్థం కూడా తెలీదు. కాబట్టి ఆయన ఒకవేళ మనల్ని రక్షించాలనుకున్నా కూడా విపరీతంగా చేస్తాడు. కొంచెం చేయడానికి ఆయనకి రాదు. నేనే ఎగ్జాంపుల్. కాబట్టి ఆయన అందులో పైగా అంత తెలివితేటలు, అంత ఐశ్వర్యము, అంత పెద్ద మనసు ఎందుకు పెట్టుకున్నాడు అంటే మనల్ని చూసుకోవడానికే. కాబట్టి మనకి ఇచ్చినా కూడా అంత ఇస్తాడు ఆయన. అటువంటి అమేయాత్మ ఆయన. ఇది సర్వయోగ వినిశ్రుత. అయితే సర్వయోగ వినిశ్రుత, మొత్తం యోగులలో ఆయన విస్తృతంగా వ్యాపించి ఉన్నవాడు. సరే, ఇంకొక అర్థం చూద్దాము. ఇది చాలా అందమైన అర్థం. ఇందులో ఏంటంటే సర్వయోగాలు, ఏ యోగమైనా కానీ, మనం కర్మయోగమా, సాంఖ్యయోగమా, హఠయోగమా, ఏదో కుండలిని యోగమా, లేకపోతే ఏదో బుద్ధి యోగమా, ఏదో జ్ఞాన యోగమా, ఆ యోగమా, ఈ యోగమా అని రకరకాల యోగాలు ఉన్నాయి. ఏ యోగాన్ని పట్టుకుంటే మనం వెళ్ళిపోతాము మోక్షానికి ఫ్రీగా, తొందరగా, ఈజీగా అని ఏదో ఆలోచిస్తూ ఉంటాం. మనం ఏదో ఒకటి పట్టుకుంటాం. భక్తి యోగం అయితే మనం ఎక్కువ కష్టపడక్కలే. జ్ఞానం అయితే చాలా ప్రయత్నం చేసి ఎంతో తెలుసుకోవాలి. భక్తితో ఉంటే చాలు కదా మనకి అని ఒక్కోసారి అనిపిస్తుంది. ఉత్త భక్తిలో మనకి మళ్ళీ చాలా ఇంప్యూరిటీస్ ఉంటాయి. మన మనసంతా ఎటో పోతుంటుంది. ఉత్త భక్తి అంటే మనం భగవంతుడి మీద ఎల్లకాలం మనసు పెట్టి ఉండలేమేమో. దీనికన్నా జ్ఞానాన్ని సాధిస్తే, ఆయన గురించి తత్వాన్ని తెలుసుకుంటే మనం వెళ్ళిపోవడం ఈజీనేమో అని ఒక్కోసారి అనిపిస్తుంది. ఒక యోగము ఎవరు చెప్తుంటే అది అవుననిపిస్తుంది. ఆ ఏ యోగం పట్టుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోతామా అని అనుమానం వస్తుంది. కానీ ఈ నామం ఎంత క్లియర్ గా చెప్తుందంటే, సర్వయోగాలు, నీ ఇష్టం వచ్చిన యోగం పట్టుకో, ఏదో ఒక యోగం పట్టుకో, లేకపోతే 4-5 కలిపి పట్టుకో, ఏదైనా ఒకటి చెయ్యి. ఏది లేకపోతే నీ సొంతం కొట్టి పుట్టించుకో కావాలంటే. ఇప్పుడు కొత్త రకం యోగం ఏదో ఆయన ఉన్నాడు, మన భక్త కన్నప్ప ఉన్నాడు, అట్లాంటివి ఏవైనా సరే నీ ఇష్టం వచ్చిన యోగం ఒకటి పెట్టుకో. నువ్వు కావాలంటే ఒకటి కొట్టి కనిపెట్టుకో. ఏదో ఒకటి, ఏదైనా సరే నీకేముండాలంటే ఆర్తి ఉండాలి. నేను కావాలి అన్న ఆర్తి నీకుంటే, నా మీద విపరీతమైన పిచ్చి ప్రేమ ఉంటే, ఇంతే చాలు. నువ్వు ఏ యోగాన్ని పట్టుకొని నా దగ్గరకు వచ్చావని నేను పట్టించుకోను. కాబట్టి వినిశ్రుతము అంటే లిబరేషన్, మోక్షం. వినిశ్రుతానికి అర్థం ఏంటంటే మోక్షం. సర్వయోగాలతోటి నువ్వు మోక్షం సాధించవచ్చు. నువ్వు కావాలంటే కొత్తవి పుట్టించుకోవచ్చు, నీ ఇష్టం వచ్చింది చేసుకో. నేను కొన్ని చెప్తాను. నిష్కామ కర్మయోగం అని, తర్వాత జ్ఞాన యోగం అని, బుద్ధి యోగం, లేకపోతే ఏదో నేను సాంఖ్య యోగం అని చెప్తాను, ఇంకేదో కుండలి యోగం, ఇంకేవో ఒక యోగాలు చాలా ఉన్నాయి. కొంతమంది వాటిని చాలా సైంటిఫిక్ గా రాసి పెట్టారు. కొన్ని దాన్ని చాలా ఉపాసనలో రకరకాలుగా నా దగ్గరికి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. లేకపోతే ఉత్తగా పాటలు రాసుకొని ఏదో అన్నమయ్యలాగా, త్యాగరాజు లాగా నా దగ్గరికి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. ఏదో ఒక నా గురించి ఒక మంచి పుస్తకం రాసి నా దగ్గరకు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. ఏమి చేసావని కాదు, ఏదో ఒక ప్రయత్నం చేయి. నీకు కావాల్సింది రెండు. ఒకటి, నా మీద పిచ్చి ప్రేమ. రెండోది, నేను కావాలన్న ఆర్తి. ఇంతే. నేను నీ దగ్గరే ఉన్నాను, నేను ఎక్కడికి పోలేదు. కానీ నా మీద నీకు ప్రేమ ఉంది, నా మీద ఆర్తి ఉందంటే చాలు, మన ఇద్దరం ఒకటే ఇంకప్పుడు అని ఆయన రకరకాలుగా చెప్తూ ఉంటారు. అన్ని పుస్తకాల్లో ఆయన చెప్పేది అదే విషయం ఇక్కడ చెప్తున్నారు. సర్వయోగ వినిశ్రుత, నీ ఇష్టం వచ్చింది ఫాలోగా. ఉన్నవి ఆల్రెడీ పెద్దవాళ్ళు చాలా మంది ఫాలో అయిన దారులు ఉన్నాయి. కావాలంటే ఆ దారిలో నడువు, లేదా నీకు కావాలంటే నువ్వు కొత్త దారి పెట్టుకో, ఏదైనా చెయ్యి. కానీ ధర్మంగా బ్రతుకు, నేను చెప్పినట్టు బ్రతుకు, నా మీద ప్రేమ పెట్టుకో, నా దగ్గరికి. అప్పుడు నువ్వు నేను ఒకటేనయ్యా, మనం వేరు కాదు అని చెప్తుంది ఈ నామం, సర్వయోగ వినిశ్రుత అని చెప్పి. అది అంత అందమైన నామం. ఈ తర్వాత వసుర్వస్మన కూడా అసలు చెప్పరాకుండా ఉంటాయి, అవి కూడా చెప్పుకుందాము. కాబట్టి సర్వయోగ వినిశ్రుత, ఏదో ఒక దారిని నేను నీ కోసం సిద్ధంగా ఉన్నాను. సిద్ధి నేనే, దారి నేనే, నీ పక్కన నడుస్తున్నది నేనే, నీ చెయ్యి పట్టుకున్నది నేనే, నీలో ఉన్నది నేనే, నీకు రావాలి అన్న కోరిక కలిగించింది నేనే, నా వైపుకు తిప్పుకుంటున్నది నేనే. నువ్వు ఏ దారిలో వచ్చినా సరే నా దగ్గరికే వస్తావు అని ఈ మొత్తం నామాల గుంపు చెప్తూ ఉన్నది మనకి. అజ సర్వేశ్వర సిద్ధ, సిద్ధి సర్వాది అచ్యుత, ఋషాకపి అమేయాత్మ, సర్వయోగ వినిశ్రుత.
అని మనం ఆ నామాలకి కొంచెం అర్థం చెప్పుకొని మళ్ళీ ఇక్కడి నుంచి ముందుకు వెళ్దాము. ఏదైనా కొంచెమే అర్థం, ఎందుకంటే ఎంత చూస్తే అంత, ఎన్నిసార్లు చదివితే ఎన్నిసార్లు చదివితే అన్ని రకాలుగా అర్థం అవుతుంటుంది. తర్వాత వసుహు, వసుమనాహ, సత్యః, సమాత్మ, సంమితః, సమః, అమోఘః, పుండరీకాక్షః, వృషకర్మ, వృషాకృతిః అని ఈ నామాలు ఏం చెప్తున్నాయో చూద్దాము. వసుహు, వసువులు మనం చూసుకున్నాం కదా, అష్టవసువులు మనం మొన్న చూసుకున్నాం, ఒక లిస్ట్ గుర్తుందా? ధర, అనల, అనిల, ఆప, ప్రత్యూష, ప్రభాస, సోమ, ధ్రువ అని. వీళ్ళందరూ భూమి, అగ్ని మొదలైన తత్వాలతో ఉంటారు, బయట ఉంటారు, మన లోపల కూడా ఉంటారు. వసువులు అంటే విభూతులు, రకరకాల విభూతి స్వరూపాలని చెప్పుకున్నాం కదా. ఇందులో ఈ ప్రభాసుడు ఒక్కడు మాత్రం మనకి తెలుసు, ఎందుకంటే మన భీష్ముడు ప్రభాసుడే కదా, కథ తెలుసు కాబట్టి. కానీ ఆ కథగా అయినా కాపైనా వీళ్ళు అష్టవసువులు. వీళ్ళు మనకు మన దేవతల్లో 33 కోట్ల దేవతల్లో ఈ అష్టవసువులు కూడా ఉన్నారు. కాబట్టి ఈ మొత్తం 33 కోట్ల మంది దేవతలు మనల్ని, మన చుట్టూ ఉన్న బ్రహ్మాండాన్ని నడిపించడానికి అవసరమైన ముఖ్యమైన శక్తులు అని చెప్పుకున్నాం కదా. అందుకే వాళ్ళు 33 మంది ఉంటారు. ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, అశ్విని దేవతలతో పాటు కలిపి 33 మంది, 33 కోట్లు అంటే గ్రూప్స్ ఆఫ్ శక్తులు ప్రపంచాలను నడిపిస్తూ ఉంటాయి. అందులో ఈ అష్టవసువులు ఒకళ్ళు. మన భగవంతుడు కూడా ఈ అష్టవసువుల రూపాల్లో, మనము ఆయన్ని ఆదిత్య రూపాల్లో చూసుకున్నాం కదా ఆల్రెడీ. తర్వాత ఏకాదశ రుద్రుల రూపంలో మళ్ళీ ముందు వచ్చినప్పుడు చూసుకుందాము. ఇప్పుడు అష్టవసువుల రూపంలో ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నారు. వసు రూపంలో ఆయన ఉన్నారు కాబట్టి వసుహు అని ఆయనకి నమస్కారం చేసుకుంటున్నాం మనం. తర్వాత ఇంకొక అర్థం ఏంటంటే, వసువు అన్నప్పుడు ఆ వసువులు అంటే వెల్త్, ఐశ్వర్యం, విభూతి, ఏదైనా సరే నాలో ఉన్న విభూతి, నాకున్న విభూతి రెండు. ఆ రకంగా వసు రూపంగా నా దగ్గర ఇల్లున్నా, కారున్నా, నేనున్నా, నాకు మాట్లాడే శక్తి ఉన్నా, నాకు చూసే శక్తి ఉన్నా, నాకు కన్ను పనిచేస్తున్నా, అవన్నీ నా శక్తులు కదా. వసువులు అంటే నాలో ఉన్న శక్తులు, నా విభూతులు, నా ఐశ్వర్యం, ఇవన్నిటిగా నాలో ఉన్న స్వామి. కాబట్టి నేను మాట్లాడుతున్నాను, నేను కూర్చున్నాను, నేను తిన్నాను, ఆలోచించాను, నాకు ఇంత తెలివితేటలున్నాయంటే అవన్నీ కూడా ఆ వసువులన్నీ ఈ వసు స్వరూపమే. పైగా ఆయన వసుమనాహ, చాలా అంతటి ఐశ్వర్యవంతమైన మనసు కలిగిన వాడు, అంతటి గొప్ప జ్ఞానము, బుద్ధి ఉన్నవాడు. అటువంటి వసుమనాహ ఆయనే ఐశ్వర్యమైన వాడు, ఐశ్వర్యము కలిగిన వాడు. ఆయన సత్య, మార్పు లేకుండా ఎప్పుడు ఒకేలాగా ఉండేవాడు. ఆయన సమాత్మ, అందరినీ సమానంగా చూసుకునేవాడు. ఆయన సంమిత అంటే సమానంగా ఉంటాడు, అందరిలోనూ ఉంటాడు. సమహ, ఎవరికి తేడా చూసేవాడు కాదు అని పైన అర్థాలు ఒకసారి అవి చెప్పుకొని మళ్ళీ కిందికి వద్దాం. అమోఘ, నాశనం అనేది లేనివాడు, ఎప్పుడు ఉంటాడు. ఆ తర్వాత ఆయన ఏ పని మొదలు పెట్టినా దానికి అపజయం అనేది ఉండదు. ఆయన పుండరీకాక్షుడు, కలువపూల వంటి కన్నులు కలిగిన వాడు. వృషకర్మ, ధర్మము తప్పి ఆయన పనులు చెయ్యడు, కాబట్టి ధర్మమే ఆయన కర్మలన్నిటికీ ప్రధానమైన గుణము. ఆయన వృషాకృతికి, ధర్మము ఒక ఆకృతి తీసుకుంటే శ్రీరామచంద్ర ప్రభులాగా ఆయనే అవుతారు. వృషకర్మ వృషాకృతికి అని చెప్పుకొని మళ్ళీ మనం వెనక్కి ఇంకా కొన్ని అర్థాలు చెప్పుకుందాం. వసుహు అంటే ఆయన ఐశ్వర్య స్వరూపము, విభూతి స్వరూపము అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు వసువు అంటే మళ్ళీ ఆయన నాలో ఉన్న అన్ని రకాల విభూతులకు, ఐశ్వర్యాలకి కారణం. పైగా ఆ ప్రపంచంలో మనం అనుభవిస్తున్న అన్ని రకాల ఐశ్వర్యాలు, ఏదో నేను ఉద్యోగం చేసి నాకు వచ్చిన 2 రూపాయలతోటి నేను ఏవో 2 సామాన్లు కొనుక్కొని ఇవన్నీ నా ఐశ్వర్యం అనుకుంటున్నాం. కానీ మనం డబ్బులు పెట్టకుండా, మనకు సంబంధం లేకుండా మనకి ఎప్పుడు మన చుట్టూ ఉండే ఐశ్వర్యాలు, మనకు నీరు, గాలి, నిప్పు, అవన్నీ ఐశ్వర్యాలన్నీ ఆటోమేటిక్ గా మనం పుట్టడం చేతనే వస్తాయి. ఊరికే పుట్టేమో అన్న ప్రేమతోటి, ఆయనతో ఉన్నాము, ఆయన వల్ల వచ్చాము అన్న పిచ్చి ప్రేమతోటి ఊరికినే ఉన్నాము. కాబట్టి ఈ భూమి, నీళ్లు, నిప్పు అవన్నీ మనకి ఆయన ఫ్రీగా ఇస్తున్నాడు, ఎందుకు అని అడగకుండా. అప్పుడు ఊరికినే ఆయన దగ్గర వస్తువులు చాలా ఉన్నాయి ఫ్రీ. మనం ఊరికినే ఆయనలో నుంచే వచ్చాము, ఆయన అంటే మనకి ప్రేమ ఉన్నా లేకపోయినా కూడా ఆయన వాళ్ళము అని ఆయన నమ్మి
ఆయన అంతగా మనకిస్తాడు, అసలు ఆగే ప్రశ్న లేదు, కొంచెంలో ఆపుకోవడానికి ఆయనకి రానే రాదు. కాబట్టి అటువంటి బంగారం లాంటి మనసున్నవాడు, వసు అంటే ఇక్కడ మనం బంగారం అనుకుందాము, అటువంటి మనసున్నవాడు ఆయన సత్యంగా ఎప్పుడూ ఉంటాడు. పైగా ఇంకొక అందమైన అర్థం చూడండి, ఇక్కడ వసు అన్నప్పుడు వసించి ఉంటాడు, మనలోనే ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఏవో నేను ఉంటాను, తింటాను, ఏదో మాట్లాడతాను, నా అంత తెలివితేటలు లేవు, నాకున్నంత అందం లేదని చెప్పి నేను చెప్పుకునే నా ఐశ్వర్యాలు, నా చుట్టూ నాకు ఫ్రీగా, నేను పుట్టాను కాబట్టే ఫ్రీగా నాకు వచ్చిన ఐశ్వర్యాలు, భూమి, నీరు, నిప్పు, గాలి అట్లాంటివన్నీ ఫ్రీగా నాకు ఆల్రెడీ వచ్చాయి, నేను ఉన్నంత కాలం ఉంటాయి, నేను ఉన్నా పోయినా ఉంటాయి. అవన్నీ ఐశ్వర్యాలు పక్కన పెట్టి ఆయనే నాలో వసించి ఉన్నాడు, ఆయనే నాలో ఉన్న మహైశ్వర్యం. కాబట్టి వేరే ఉన్నా లేకపోయినా ఆయన ఉన్నాడు, ఆయన నాలో ఉన్నాడు కాబట్టి ఆయనే నాకు ఐశ్వర్యమైన వాడు అని దానికి ఇంకొక అందమైన అర్థం చెప్పుకోవచ్చు వసుహు అన్నప్పుడు. అటువంటి వాడు వసుర్మన అన్నప్పుడు ఆయన మనసులో మనందరినీ ఆయన వసువులు అనుకుంటున్నాడు. ఇది అర్థమైందా? ఆయన మనలో వసువుగా వెల్త్ గా మొత్తం మన ఐశ్వర్యం అంతా ఆయనే అని మనం అనుకుంటే, మనమందరం ఆయన ఐశ్వర్యము, వెలగట్టలేని ఐశ్వర్యం, అబ్బా నా వాళ్ళు చూసి వీళ్ళందరూ కదా నా ఐశ్వర్యము, ఆహాహా అని ఆయన పొద్దుస్తమానం తట్టుకోలేకుండా ఆనందపడుతుంటాను అని చెప్తున్నాడు ఈ రామంతోటి. నేను నా కూతుర్ని చూసుకుని, అబ్బా నా కోసం కాబట్టి నా కూతురుంది, నాకు ఒక్కదానికే ఉంది, పక్కన వాళ్ళకి లేరని చెప్పి నేనెంత ముచ్చటపడిపోతుంటానో అట్లా మనందరినీ చూసుకొని ఈయన ముసిపోతుంటాను అని చెప్తున్నాడు వసుర్మనాతోటి. కాబట్టి ఆయన వీళ్ళందరూ నా ఐశ్వర్యము, నా వాళ్ళు, నాకు ఇంత ఐశ్వర్యం ఉంది, నా వాళ్ళందరూ ఉన్నారు, నా కోసం ఉన్నారు, నా చుట్టూ ఉన్నారు, నా లోపల ఉన్నారని ఆయన అంత ఆనందపడిపోతుంటారు అని ఈ నామానికి అర్థం. ఈ మనం ఆయనకి ఐశ్వర్యం అయి ఉండడం, ఆయన మనకు ఐశ్వర్యము అయి ఉండడంలో మార్పు అనేది ఉండదు, అది ఎప్పుడూ ఉండేదా. మనకి ఆయన ఎంత అవసరమో, ఆయన తప్ప మనకి వేరే దారి లేదో అని మనం అనుకున్నా కూడా, ఆయనే కావాలని ఎంత ప్రేమగా ఉంటామో, మనమే కావాలని మనతోటే తిరుగుతూ మన మీద పిచ్చి ప్రేమ పెంచుకొని సత్యంగా మనతోటే ఉండేవాడు ఆయన. కాబట్టి ఆయన సత్య. ఆయన అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనకు ఆయన అంటే ఎంత ప్రేమ ఉందో ఆయనకు అంతకన్నా ఎక్కువ ప్రేమ మన మీద. ఆ ప్రేమ తగ్గేదేమీ లేదా, దాంట్లో ఆ ప్రేమలో మార్పు ఏమీ లేదు. సత్యం అది ఎప్పుడు సత్యమై ఉంటుంది. తర్వాత సమాత్మ, మనందరినీ ఆయన ఒకేలాగా చూస్తారు. పాపం సమబుద్ధి ఆయనకి, ఒకళ్ళు ఎక్కువ అనలేదు, ఒకళ్ళు తక్కువ అనలేదు. ఆయనకి మొత్తం సమస్త ప్రాణులు, చెట్లు, చేమలు, రాళ్లు, రప్పలు, ఆయన పుట్టించుకున్న ఇన్ని రకాల బ్రహ్మాండాలు అన్నిటి మీద ఆయనకి సమానంగానే పాపం ప్రేమ ఉంటుంది. తర్వాత సంహిత, ఈ సంహిత అన్న నామం చాలా అందమైన నామం. సంహితని మితము అని చూసుకుంటే తక్కువ అని అర్థం కదా, కొంచెము అని. మితం అంటే రిస్ట్రిక్టెడ్, ఇంత మాత్రము అని అర్థం. అంత మాత్రం కాకుండా అసలు ఎంత పడితే అంత, చాలా ఎక్కువ ఉన్నది ఆయన దగ్గర ఉన్నా కూడా ఆయన మనకెంతనో అంతవరకే వస్తారు. ఇప్పుడు సముద్రం ఎంత పడితే అంత ఉంటుంది. సముద్రం అంతా నాదే నాదే అనుకొని మనం పోయి ఆ సముద్రంలో పడితే ఎటబడిపోతాం. కానీ అక్కడ మనం ఒక గుప్పెడు నీళ్లు తీసుకుంటే ఇదంతా నాది అని మనం అనుకుంటే అంతే అవుతుంది అది. ఆ రకంగా ఎంత పడితే అంత, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు కూడా. మనం ఎంత అనుకుంటే అంత, నాకు రాముడు అంటే ఇష్టం, సరే అంతే. నాకు కృష్ణుడు అంతే, సరే అంతే. నాకు ఇదే, నాకు నాకు ఆయన కనిపించారు, నాకు ఆయన 4 చేతులతో ఉంటుంది, అంతే. మనం ఎంత అనుకుంటే అంత అని మన కంట్రోల్లో ఉంటారు, మనకు కట్టుబడి ఉంటారు, మనం చెప్పినట్టు వింటాడు. కాబట్టి ఆయన మన ఆలోచనలకి, మన బుద్ధికి, మన కోరికలకి ఎంత కావాలో అంతగా అణిగి ఉండగలుగుతారు, అంతవరకే ఉండగలిగిన వారు. కాబట్టి ఆయన మితః, సంమితః, పైగా ఉత్తమితం కూడా కాదు. మనం ఎంత అనుకుంటే అంతలోనే ఉంటారు ఆయన. ఇదిగో మా ఏమోనండి, ఆ గుళ్ళో చూసొచ్చాం కానీ మా ఇంటి దగ్గర గుళ్ళో మాత్రం స్వామి చాలా బాగుంటారు. అక్కడ కూడా చూసాం కానీ అక్కడ దేవుడి కన్నా ఇక్కడ చాలా బాగుంటాడంటే, ఇక్కడ దేవుడికి వరకు ఆయన లిమిట్ అవుతాడు పాపం. అంతటా ఉన్నది నేను ఇన్ని రకాలుగా ఎట్లా ఉంటాను, నీకు రకరకాలుగా అనిపిస్తున్నా, నీకు ఇంత మొత్తం విష్ణు సహస్రనామం చెప్పినా నీకు నా విషయం అర్థం కావట్లేదని ఆయన అనడు. సరే అలాగే నీ ఇంటి పక్కన ఉన్న గుళ్ళో దేవుడు ఎట్లా ఉన్నాడో నీకు ఆయన నచ్చాడు కదా, నేను అంతే అనుకో అని చెప్తాడు. ఆ రకంగా మనకి కట్టుబడి ఉంటాడు, అంతే మితమై ఉంటాడు. అట్లాంటి అంత మనసు కలిగిన వాడు కాబట్టి ఆయన సంమితః. మనకు లొంగి ఉంటాము, ఆయన మనకు లొంగి ఉన్నాడు. నేను చెప్పానండి, మా దేవుడితో నేను మాట్లాడలేకపోతే ఆయన నా దేవుడు నా మాట వింటాడండి, నేను ఏదైనా అనుకుంటే ఆయన చేస్తాడండి అని మనం అనుకుంటాం కదా. అప్పుడు ఆయన మనకి లొంగి ఉన్నాడు, మన కంట్రోల్లో ఉన్నాడని మనకు గట్టిగా అనిపిస్తుంది, మనం అనుకోనే అనుకుంటాం, ఎందుకంటే ఆయన అట్లనే ఉంటాడు. కాబట్టి ఆయన సంహిత.
ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఈ కొన్ని నామాల్లో చాలా విషయాలు చెప్తున్నాడు. మనం ఎంతసేపు మన వైపు నుంచి ఆయనకి గురించి ఆలోచించుకుంటాం, కానీ ఇవన్నీ కొన్ని నామాలు ఆయన వైపు నుంచి మనకు కూడా చెప్తున్నాడు. ఆయనకు మనమంటే ఎంత ప్రేమ, మనల్ని ఆయన ఎట్లా ఐశ్వర్యము, మనమందరం ఆయన ఐశ్వర్యము, మనందరం ఉండడమే ఆయనకు అదృష్టం అని ఆయన ఎట్లా అనుకుంటున్నాడు. లొంగి నా కూతురు మాటకి లొంగి నేను ఎట్లా ఉంటానో, అది వద్దమ్మా అంటే నేను ఎట్లా ఆగుతానో, నేను దానికన్నా నేను అమ్మని, నా ఇష్టం నేను చెప్తాను, నువ్వు విను, నువ్వెవరు నాకు చెప్పేది, నువ్వు పిల్లలాగా ఉండు అట్లాంటివన్నీ నేను అనకుండా ఎట్లా ఉంటానో, అట్లనే నా తండ్రి కూడా నా మాట విని నేను చెప్పినట్టు వింటాడు. ఆ విషయం ఆయన చెప్తున్నాడు ఇక్కడ సంమిత అని. ఆయన సమహ, ఆయన అందరికీ సమానంగా ఎవరు పిలిస్తే వాళ్ళతోటి మాట్లాడతాడు. ఇప్పుడు 10 మంది పిల్లలు ఉంటే తల్లి అందరిని ఒకళ్ళేలాగా చూసినట్టు ఆయన మనందరం ఉన్నా కూడా ఎవరినైనా సరే అంతే ఓపిగ్గా, అంతే సహనంగా, అంతే ప్రేమతో వాత్సల్యంతో చూస్తాడు. సమహ, ఆయన వేరే రకంగా ఏమో చూడు. ఆయన అమోఘ, మోఘము అంటే చెడిపోవడం అన్నది అట్లాంటిది లేదు. ఆయన ఏదైనా ఒక పని మొదలు పెడితే ఆ పని అయ్యేదే. ఇప్పుడు ఆయన మన చెయ్యి పట్టుకొని నా దగ్గరికి నిన్ను తీసుకొని వెళ్తాను, పోదామని ఆయన బుద్ధిని ప్రచోదనం చేసి అటువైపు నడపడం మొదలు పెడితే మనం ఎక్కువ ప్రయత్నం మనం చేయగలిగిన మన చేతిలో ఉన్న ప్రయత్న లోపం లేకుండా మనం కూడా అమోఘంగా చేస్తే ఆయన కూడా ఆయన వైపుకి తప్పనిసరిగా తీసుకెళ్తాడు. ఇది చెడిపోయే పని కాదు. ఇదే విషయాన్ని భగవద్గీతలో కూడా చెప్పాడు. నువ్వు కొంచెం ప్రయత్నం చేయి, కొంచెం ప్రయత్నం నువ్వు చేసినా చెడిపోయేది లేదు అర్జున అని చెప్పాడు కదా. ఆ రకంగా చెడిపోవడం అనేది లేదు. మనం తెలుసుకోవడం మొదలుపెట్టి అటువైపు అడుగులు వేయడం మొదలు పెడితే ఆ ఫలము ఆయనే, ఆ తర్వాత ఫలాన్ని ఇచ్చేది ఆయనే. ఆ పని చెడిపోకుండా మనం ఆయన వరకు వెళ్లేదాకా మనల్ని చేయి పట్టుకొని వదిలిపెట్టకుండా ఉండేది ఆయనే. కాబట్టి ఆయన అమోఘ. ఆయన పుండరీకాక్షుడు, చక్కగా కల్వపూల వంటి కన్నులతో అటు సూర్యుడిగా, ఇటు చంద్రుడిగా, అటు చుక్కలుగా, ఇటు అగ్నిగా, నాలో ఉన్న వెలుగుగా, జ్ఞానంగా నా చుట్టూ ఉంటాడు, నా లోపల ఉంటాడు, అంతటా ఉండి నన్ను ఆ కళ్ళతోటి కనిపెట్టుకొని కాస్తూ ఉంటాడు. ఆయన ఋషకర్మ, ఆయన నాకేది శ్రేయస్కరము, నాకేది మంచి అని చూసుకొని అది కూడా ధర్మంతో నిండి ఉన్న పనులు, కర్మలు చేయిస్తాడు. ఆయన ఏ పని చేసినా అధర్మంగా చేసే ప్రశ్న లేదు. ఆయన ధర్మస్వరూపుడు. వృషాకృతి వసుహు వసుమన సత్య సమాత్మ సంమిత సమః అమోఘ పుండరీకాక్ష వృషకర్మ వృషాకృతి అని ఇంతవరకు వాళ్ళ చెప్పుకొని మనము ఈ చివరి నామాలు కొంతవరకు పుండరీకాక్ష, వృషకర్మ, వృషాకృతి అన్నవి ఇంకొక రకంగా చూసుకుందాం. ఎంతసేపు మనము సూర్యుడు, బ్రహ్మాండము, శ్రీ మహావిష్ణువు అనే ఎందుకు అక్కడికి ఆపుకోవాలి? ఆయన పుండరీకాక్షములు అంటే తెల్ల కలువ పూలని కూడా అర్థం ఉంది కదా. కాబట్టి తెల్ల కలువ పూల వంటి కన్నుతో అంటే మన చంద్రుడు అనుకుందాం. ఇప్పుడు ఇంతవరకు సూర్యుడి గురించి మాట్లాడాం కదా. ఆయన చంద్రుడిగా ఆకాశంలో ఉంటూ కూడా మనల్ని రాత్రిపూట కనిపెట్టుకొని ఉంటాడు. మరి ఎప్పుడు ఒక కన్ను గురించి ఎట్లా చెప్పుకుంటాం, ఇంకో కన్ను గురించి చెప్పుకోవాలి కదా. అప్పుడు ఈ వృష్ అన్నదానికి ఇంతకు ముందు నుంచి నేను వృషము అంటే ధర్మం అని చెప్తున్నాను కదా. ఇప్పుడు వృష్ అన్నదానికి వృష్టి అంటే కురవడము అని అర్థం చూసుకున్నాం అనుకోండి, ఆ రూట్ చూసుకున్నాం అనుకోండి ఎటిమలాజీ ప్రకారము. అప్పుడు ఏమవుతుందంటే వృష్ అన్నప్పుడు ఆయన వర్షం లాగా కురుస్తారు మన మీద, చల్లటి వెన్నెలలాగా కురిసి ఆయన ఏం చేస్తారంటే మనకు ఓషధుల దగ్గర నుంచి మనము ఇప్పుడు పొద్దున సూర్యుడిలాగా ఉండి ఆయన మనకు తిండి గింజలు, తర్వాత భోజనము అవన్నీ ఇస్తారు. నీళ్లు, వర్షాలు వాటన్నిటికి కారణం అని చెప్పుకున్నాం కదా. ఆయన రాత్రిపూట ఓషధులుగా కూడా కురిసి ఆయన మనల్ని కాపాడుకుంటూ ఉంటారు అని మనము చంద్రుడి వైపు నుంచి కూడా ఈ అర్థం చెప్పుకుందాం, ఎందుకు వదిలిపెట్టుకోవాలి. కాబట్టి పుండరీకాక్ష వృషకర్మ వృషాకృతి అని చెప్పుకొని ఆ రకంగా నా మీద వృష్టిగా దయని, పొద్దున పూట సూర్యకిరణాలని, రాత్రిపూట వెన్నెల్ని, నాలో నుంచి వెలుగులని, అగ్నిగా నేను వండుకున్న అన్నాన్ని పచనం చేయడానికి ఇన్ని రకాలుగా నా చుట్టూ ఉన్న స్వామి, అటువంటి తండ్రికి నమస్కారం చేసుకొని ఇవాళ ఇక్కడికి ఆపుదాము. వసుమన సత్య సమాత్మ సమిత సమః అమోఘ పుండరీకాక్ష వృషకర్మ వృషాకృతి అని సర్వం శ్రీ పాదారవిందార్పణమస్తు అని నమస్కారం చేసుకుని ఆపుదాం ఇవాళ.